బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ లో విభేదాలు ముదురై కాంగ్రెస్ పార్టీ తీరు మీద మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీ అంటూ మండిపడుతున్నారు. ఆయన 75 కోట్ల రూపాయలతో మంజూరు చేయించిన ఫ్లైఓవర్ ను క్యాన్సిల్ చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కోనేరు కోనప్ప నియోజకవర్గంలో కొత్త బిచ్చగాళ్లు తిరుగుతున్నారు, మీకు అంత సీన్ లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆయన నియోజకవర్గంలో కొత్త బిచ్చగాళ్లు తిరుగుతున్నారు, మీకంత సీన్ లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆయన గ్రామాల్లోకి వచ్చే నాయకులను గల్లా పట్టి నిలదీయాలంటూ పిలుపునిచ్చారు కోనేరు కోనప్ప. నేను ఎవరికి భయపడను, గతంలో టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేశా. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కోనేరు కోనప్ప స్టేట్మెంట్స్ ఇవి. ముఖ్యమంత్రిని కలిసి చాలాసార్లు ఫ్లైఓవర్ పూర్తి చేయాలంటూ చెప్పాను, కనీసం స్పందించలేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోనేరు కోనప్ప కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పై కోనప్ప తిరుగుబాటు బావుటా ఎగరేశారా, తిరుగుబాటు జెండా ఎగరేశారా అంటే అవునైన మాట వినిపిస్తోంది. సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ లో అక్కడ వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ తీరు మీద మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీ అంటూ మండిపడుతున్నారు. ఆయన 75 కోట్ల రూపాయలతో మంజూరు చేసిన ఫ్లైఓవర్ ను క్యాన్సిల్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. మాకు పౌరుషం ఉన్నది, మాకు సత్తా ఉన్నది, మేము ప్రజల్లో ఉన్నాం. రేపు ఎన్నికలు వస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాం. మీ అందరి దయ ఉంటే అని చెప్పి చెప్తా ఉన్నా. మీ అందరి ఆశీర్వాదం ఇస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాం. ఎందుకంటే మీరు ఏదైతే నాకు ఆశీర్వాదం ఇచ్చారో, నాకు దుర్గం లక్ష్మణ్జీ, యాదవ్జీ గుండాపేటలో పోతే నాకు ఏదైతే ఆశీర్వాదం ఇచ్చిందో ఆ ఆశీర్వాదాన్ని ఇప్పుడు చెప్తున్నా. 2004 సంవత్సరం తిరిగినప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలే, కానీ ఆనాడు నాకేం చెప్పిందో, కాగా నువ్వు పోటీ చేయి, మేమంతా మేము వెనుక ఉన్నామంటే ఇండిపెండెంట్ గా మనం తయారైన రోజున తెల్లగుడ్డ పట్టుకొని ఇండిపెండెంట్ గా తయారైతే రాత్రి 12 గంటల రాత్రి పిలిచి ఈ కాంగ్రెస్ పార్టీ మన బీఫామ్ ఇచ్చింది. ఇంత దొంగ కంపెనీ ఇది. శాతగాని దద్దమ్మలకు ఓటేస్తే మురిగేది మీరే బిడ్డ అని చెప్పిన ఎవరు కనపడతా ఉన్నాడు. ఇంటికి ఢిల్లీలో పోయాడు, రూమ్ ఇయ్యాలి కదా, నిన్న ఏడ్చుకుంటా చెప్తా ఉన్నాడు. అంటే మా ఇజ్జత్ని మొన్న అసెంబ్లీలో తీసినాం, మమ్మల్ని మహారాష్ట్రలో కలుపుమని చెప్పి. మళ్ళప్పుడు నేను ఢిల్లీ మా ఇజ్జత్ మొత్తం దేశంతో తీసుకుంటాను మనం ఓటేసినాం. మిత్రులారా, నేను ఒక మాట చెప్తా ఉన్నా. 51 బ్రిడ్జ్ కల్పించిన 51 బ్రిడ్జిలు కల్పించిన నా 15 ఏళ్ళ వీళ్ళందరూ కోనప్ప ఏం చేసిండని చెప్పి అంటారు. 51 బ్రిడ్జిలు ఇలా తాడి చెట్టు వదిలే బ్రిడ్జి వర్షాకాలం వచ్చిందంటే 2 నెలల 3 నెలల ఇంకా కౌటాల నుంచి సిర్పూర్ పోయిన తోవలు లేకుండే, కానీ ఇవాళ తాడి చెట్టు వదిలే బ్రిడ్జి కట్టించిన ఇలా మన తాజ్ నగర్ తాజ్పేట నుంచి ఇలా పార్టీకి వెళ్తానికి 2 బ్రిడ్జిలు కట్టించిన. ఈ రకంగా తీసుకుంటే డబ్బాగాడ బ్రిడ్జి కట్టించిన, మొత్తం 51 బ్రిడ్జిలు కట్టిన, 300 కిలోమీటర్ల డబల్ రోడ్లు చేసిన చెప్పులు మీరందరూ కూడా. నేను ఎవరి కోసం చేసిన, ఇవన్నీ మీకోసం చేసిన. ఇలా ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే ఈ ప్రాంతం అంతా కౌకాల కనుక బంగారం డెవలప్ అవుతుంది, మీ పిల్లలకి ఉపాధి దొరుకుతుంది, మీ భూములకు ధరలు పెరుగుతాయి, మీరు పండిన పంటలు మహారాష్ట్ర పోవచ్చు, మన చుట్టాలకి పెళ్లిళ్ళకి మహారాష్ట్ర పోవచ్చు అని 75 కోట్ల రూపాయలు డబ్బు తీసుకొస్తే ఇది క్యాన్సిల్ చేస్తారా? ఇలా మొదటి దగ్గర నుంచి వైజాగ్ పోతానికి 700 మంది రైతులకు భూములకు తవ్వాలి. నేను 3 కోట్ల రూపాయల డబ్బులు తెచ్చిన. ఈ కాగితం నేను తెచ్చిన రోడ్డు క్యాన్సిల్ చేపించిండు, నేను తెచ్చిన రోడ్డు క్యాన్సిల్ చేపించిండు, బాలేపల్లికి రోడ్డు తెచ్చిన అది క్యాన్సిల్ చేపించిండు. అంటే మరి ఇలా ఎవడెవడో వచ్చి ఇక్కడ ఊరేగుతా ఉన్నాడు, మీరు అది చేస్తా ఇక్కడ 9 ప్రాజెక్టు కడతాను. ఒక పటేల్ వచ్చిండు, ఇంకొక పటేలు రేపే కట్టిస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు, రేపే కట్టిస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. అరే నాయన, మీకు అంత సీన్ లేదా బిడ్డ? ఇది చదువుకున్న పిల్లలకి ఇస్తా. ఏ డేట్ నలభై ముఖ్యమంత్రి దరఖాస్తు ఇచ్చిన అది పట్టించుకోలే. మళ్ళీ పోయి అదే ముఖ్యమంత్రిగా మళ్ళీ రెండోసారి పోయి 21/11/22 తారీఖు నాడు మళ్ళీ నాకు బ్రిడ్జ్ కావాలని చెప్పి డిమాండ్ చేసిన. ఈ రకంగా 13 సార్లు అడిగినాక నాకు బ్రిడ్జి మంజూరయ్యి డబ్బులు వచ్చిన తర్వాత, టెండర్ అయిన తర్వాత, పని స్టార్ట్ అయిన తర్వాత దీన్ని రద్దు చేసిండ్రు. ఈ బ్రిడ్జి మాకు కావాలి,
వీటిని గుండెపేట మధ్య బ్రిడ్జ్ కట్టాలని అని చెప్పి మీ అందరు డిమాండ్ కానీ మీ అందరూ మరొకసారి చేతిలో ఇస్తాను. నాకేమీ ఎక్కడ భూమి లేదు, నేనేం ప్లాట్ల దందా చేస్తలేను, నేనేం ఆశపడతలేను. కానీ ఒక 5 ఎకరాల భూమి ఉన్న రైతు కోటించిన రైతు అని చెప్పి నేను ఆశపడతా ఉన్నా. మీ ఆస్తి విలువ పెరుగుతుంది, మీ ఆస్తి విలువ పెరుగుతుంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ బ్రిడ్జి నిర్మాణం కనుక పూర్తయితే కొన్ని వందల మందికి జీవితాలు బాగుపడతాయి, మీ భూముల విలువలు పెరుగుతాయి. ఇవాళ మనం ఏదైతే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామో ఈ భూమి ₹1,00,00,000 అమ్మకపోతే నా పేరు కోనప్ప కాదని చెప్పి నేను మనవి చేస్తాను. మీకు నష్టపోతారు. ఈ దొంగల మీద నిలదీయాలా. ఇవాళ ఎవరెవరైతే ఊళ్ళలోకి వచ్చి 5 లక్షల సిమెంట్ రోడ్డు ఇస్తాం, 3 లక్షల మట్టి పోతాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారో, ఈ 5 లక్షల సిమెంట్ రోడ్లు మట్టి రోడ్లు ఎవరైనా పోతాడు, అది నడుస్తూనే ఉంటుంది. కానీ మా ₹75 కోట్ల బ్రిడ్జి ఇది కావాలని చెప్పి ఇక్కడ మా తమ్ముళ్ళందరినీ కూడా నేను మళ్ళొకసారి మనం చేస్తా ఉన్నా. మీరు డిమాండ్ చేయాలి ఈ ప్రాంతంలో. అట్లనే సానుగా లిఫ్ట్, ఎందుకంటే అక్కడ మీద రైట్. అది కోనేరు కోనప్ప చేసిన వ్యాఖ్యలు, మరి ముఖ్యంగా ఆయన తిరుగుబాటు బావుట ఎగరవైపోతున్న అంశానికి సంబంధించి మాత్రం చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకున్నా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ఇప్పుడు కోనేరు కోనప్ప కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పబోతున్నారా? ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా ఒకవేళ చెబితే కనుక ఎటువంటి డైరెక్షన్స్ లో ఉన్నారు ఆయన ఇప్పుడు? ఎస్ సచిన్, ప్రధానంగా కోనేరు కోనప్ప ఒక కమిట్మెంట్ ఉండే లీడరు. ఆ కాన్స్టిట్యున్సీలో చాలా కాలంగా సుదీర్ఘంగా పనిచేసిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 3 సార్ల ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, సీనియర్ నాయకుడని చెప్పక తప్పదు. ఆయన నేరుగా ఒక రకంగా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కొన్ని ప్రధానమైన అంశాలు ముఖ్య కార్యకర్తలతో చెప్పే ప్రయత్నం చేశారు. కార్యకర్తలతో చెప్పే ప్రయత్నం చేస్తూనే ఆ ఒక రకంగా ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేసే ప్రయత్నం చేశారు. నాకు టికెట్లతో సంబంధం లేదు, నాకు మీరు ఆశీర్వదిస్తే నేను ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తానని చెప్పిన పరిస్థితి. అయితే సచిన్, ప్రధానంగా తను చేసిన వ్యాఖ్యలు జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దుమారం రేపుతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా కాలంగా కోనేరు కోనప్ప అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ పబ్లిక్ మీటింగ్లో కావచ్చు, మీటింగ్స్లో కావచ్చు, ఎక్కడ పాల్గొనట్లేదు. ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్ అనంతరం తనకు ముఖ్యమైన మిత్రులతో ఒకే ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తనను వాడుకొని వదిలిపెట్టింది, ఎలక్షన్ ఉన్నది కాబట్టి తన వెంట తిరిగారు. తర్వాత కనీసం పిలిచే ప్రయత్నం కూడా చేయట్లేదు. స్థానిక ప్రెసిడెంట్ నుంచి మొదలుకొని హైదరాబాద్ వరకు, జిల్లా ఇన్ఛార్జ్ వరకు తనను పట్టించుకోవట్లేదని ఒక రకంగా తన దగ్గర వ్యక్తుల దగ్గర చెప్పే ప్రయత్నం చేశారు. అయితే నిన్నటి మీటింగ్ లో ఎవరిని కూడా ఆహ్వానించలేదు. ముఖ్యంగా మీడియానైతే అసలే పిలువకుండా కొన్ని ప్రధానమైన అంశాలు చెప్పే ప్రయత్నం చేశారు. నేను గతంలో కూడా పిలవకుండా అంటే కనుక ఆయన అంతర్గతంగా ఇంకా తర్జన భర్జన పడుతున్నారు అనుకోవాలా? ఎందుకంటే అటువంటి క్వశ్చన్స్ ఉన్న నేపథ్యంలోనే ఒకసారి ఆలోచించుకోవడం, లేకపోతే చిన్నగా తిరుగుబాటు బావుట ఎగరవేయడము, ఆ తర్వాత దీనికి సంబంధించి డైరెక్ట్గా పార్టీ నుంచి బయటకు వచ్చిన ఇటువంటి సూచనలుగా ఇన్ఫాక్ట్ అటువంటి సిగ్నల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు అటువంటి వ్యూలో ఉన్నారనుకోవాలా కోనేరు కోనప్ప? ఎస్ సచిన్, ప్రధానంగా 3 గ్రూపులుగా కాంగ్రెస్ పార్టీ కాగజ్నగర్లో విడిపోయిందని చెప్పవచ్చు. ఒక గ్రూపు ఎమ్మెల్సీ దండే విఠల్, మరో గ్రూపు రావి శ్రీనివాస్, ఇంకో గ్రూపు కోనేరు కోనప్పగా ఏర్పడింది. అయితే కోనప్ప కంప్లీట్ సైలెంట్ అయిపోయిన పరిస్థితి, ఎక్కడ కూడా ఎవరితో కూడా మాట్లాడకుండా కొన్ని ప్రధానమైన అంశాలు నేరుగా గ్రామాల్లోకి ప్రజలతో చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరైనా తట్టెడు మట్టి మట్టేశారా, ఏదైనా అభివృద్ధి చేశారా, నేను చేసిందే ఇంకా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. నేను 300 కిలోమీటర్ల డబుల్ రోడ్ వేయించాను, 51 బ్రిడ్జ్ నిర్మాణం చేశాను, దాదాపుగా 75 కోట్ల రూపాయలతో ఒక ఫ్లైఓవర్ కోసం నేను అహర్నిశలు కృషి చేశాను. అది ముఖ్యమంత్రి వెనకాల పడి గత ప్రభుత్వంలో శాంక్షన్ చేయించాను. ఆ ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ ఇప్పటి ముఖ్యమంత్రికి కూడా కలిసి చెప్పే ప్రయత్నం చేశాను. అక్కడ అత్యవసరం ఉంది, దబ్బా బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది అత్యవసరం ఉంది, ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి, టెండర్ కూడా అయింది, పనులు నడుస్తున్న తరుణంలో దాన్ని క్యాన్సిల్ చేశారు, వెంటనే పూర్తి చేయాలని చెప్పే ప్రయత్నం చేశాను. అయినా తనను ఎవరు పట్టించుకోలేదు, తన మాటకు విలువలేదని మానసికంగా ఇబ్బంది పడ్డ పరిస్థితి కనబడుతుంది. అయితే దీంతో పాటు కార్యకర్తలతో ఒకే ఒక విషయం చెప్పారు, కోనప్పకు పార్టీలు అవసరం లేవు, ప్రజలే ప్రధాన బలం అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. మీరు ఆశీర్వదించారు, మీకోసం
కోనప్ప ఉన్నాడు. కోనప్ప గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కాదా మీరే చెప్పాలని నిన్న నేరుగా కోనప్ప అక్కడ విరుదండి ప్రాంతంలో మీటింగ్ లో చెప్పే ప్రయత్నం చేశారు. విరుదండి మీటింగ్ లో ఇంకా కొన్ని కీలకమైన అంశాలు చెప్పారు. కొంతమంది బచ్చగాళ్ళు వచ్చేసి అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తానంటున్నారు. అదేవిధంగా ఇటు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అయిపోతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బిడ్డ మీకు ఆ సీన్ లేదు, పరిస్థితులు ఏంటో నాకు మొత్తం తెలుసు అని చెప్పే ప్రయత్నం చేస్తూనే మీ అందరికీ నేను ఒక విషయం చెబుతున్నాను, కోనప్ప మీతో ఉన్నాడు, నిలబడతాడు, నిలబడి పోరాటం చేస్తారు. నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ ప్రజలకు ఇస్తాను. నేరుగా ఎవరొచ్చినా గ్రామాల్లోకి ఎవరైనా నాయకులు వస్తే వెంటనే ప్రశ్నించండి అంటూ కొంత అల్టిమేటం జారీ చేసే ప్రయత్నం చేశారు. చదువుకున్న విద్యార్థులకు అందరికీ నా దగ్గర ఉన్న ఆధారాలు ఇస్తాను, నేను ఏ గ్రామాలకు రోడ్ నిర్మాణం చేశాను, ఏ గ్రామాలకు శాంక్షన్ ఇప్పించాను, ఎందుకు అవి క్యాన్సిల్ చేయవలసి వచ్చింది, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ అల్టిమేటం చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పాటు ఒక ప్రధానమైన తన నోటి నుండి ఒక వర్డ్ వచ్చింది, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో అది దొంగల పార్టీ అంటూ నేరుగా చెప్పే ప్రయత్నం మీటింగ్ లో జరిగింది. చెబుతూనే ఒక విషయం అయితే తన తర్జన భర్జన పడుతున్నట్టు ప్రధానంగా మనకి ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ప్రధానంగా తన పార్టీ నుండి వెళ్ళిపోవడానికి ఆల్మోస్ట్ ఆల్ డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తిరిగి వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? అటువంటి చర్చ జరుగుతోందా, లేకపోతే మళ్ళీ ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనకి సంబంధించిన చేయడం జరుగుతోందా, లేకపోతే ఎటువంటి డైరెక్షన్ ఉన్నారనుకోవాలి ఆయన? సచిన్, ప్రధానంగా తెలంగాణ యాజిటేషన్ లో తెలంగాణ ఉద్యమంలోనే కోనేరు కోనప్పకు మంచి ఆ ప్రాంతంలో పట్టున్న నాయకుడు. ఆ యాజిటేషన్ లోనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా అప్పుడు కావేటి సమయ పైన గెలిచిన వ్యక్తి. అయితే ఈ అంశంలో ఇంకా సీరియస్ గా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే చేసిన తర్వాత ఒక విషయం చెప్పే ప్రయత్నం, అంటే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మళ్ళీ కోనేరు కోనప్ప టీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్తాడనే ఒక ప్రచారం జరుగుతుంది. కానీ కోనప్ప నిన్న చెప్పిన విధానాన్ని చూస్తే మళ్ళీ తన స్వయం ప్రణాళికను రూపొందించుకుంటున్నట్టే కనబడుతుంది. గ్రామాల్లో తనకంటూ ఒక ప్రత్యేక వర్గం ఉంది, ఆ వర్గంతో ఆ కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కోనేరు కోనప్ప మీ వెంట ఉంటాడు, ఎవరొచ్చినా ప్రశ్నించండి అని అన్నాడంటే ఖచ్చితంగా అల్టిమేటం ఒక రకంగా జారీ చేస్తున్నట్టే. ఇప్పటికే చాలా రోజుల నుండి ఒక అంతర్మదనం పడుతున్నట్టు మనకు తెలిసింది. ఎవరు తనకు గౌరవించకుండా మీటింగ్లు ఇష్టానుసారంగా పెట్టుకోవడం తనను ఇబ్బంది పెడుతున్నట్టు తెలిసింది. తను ఉండంగానే ఆడ ఎమ్మెల్సీని తీసుకురావడం చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్న పరిస్థితి. అంటే కేసీఆర్ మీద కోపంతో తన పార్టీ మారలేదని గతంలోనే చెప్పాడు. ఎక్కడైతే యథార్థం జరిగిందో ప్రవీణ్ కుమార్ కు తనకి ఇద్దరి మధ్య తనే ఓడగొట్టాడు కాబట్టి నేను పార్టీలో నుంచి వెళ్ళాను అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇటు బీఆర్ఎస్ లో కూడా చేరతాడేమో అనే ఒక ప్రచారం జరుగుతుందే తప్ప, కానీ చాలా స్పష్టంగా ఒక విషయం అయితే చెబుతున్నారు, దొంగల పార్టీ ఉంది, జాగ్రత్త, మీరెవరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కోనప్పకు పార్టీలు ముఖ్యం కాదు, పార్టీలతో సంబంధం లేదు, పార్టీలు లేకుండానే తన ప్రజల్లో ఉంటాను, మళ్ళీ ఎమ్మెల్యేను అవుతాను అనే మాట అయితే చెప్పే ప్రయత్నం జరిగింది. ఏది ఏమైనప్పటికీ తను చేసే ప్రధానమైన అభివృద్ధి అంశంలో ప్రజలకు చెప్పే ప్రయత్నం జరుగుతుంది. వెంటనే గ్రామాల్లో ఉన్న ముఖ్య కార్యకర్తలతో తను సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని వారితో మాట్లాడుతూ విషయం చెప్పే ప్రయత్నం జరుగుతుంది. తను ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, ఎవరైనా తట్టెడు మట్టేశారా అనే సూటిగా ప్రశ్నిస్తున్నారు. మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారు? నేను అప్పుడే చెప్పాను, ఒకవేళ కోనప్ప ఓడిపోతే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో నేను తర్వాత మీకు తెలుస్తుంది అని చెప్పినట్టుగానే ఇప్పుడు జరుగుతుంది. ఖచ్చితంగా మీ వెనుక నేను ఉంటానని చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఈ విభేదాలు కాంగ్రెస్ పార్టీలో బగ్గుమనంగానే అటు అధిష్టానం కూడా కొంత కోనప్పతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ తను లైన్లోకి రావట్లేదని మనకైతే పక్కా సమాచారం ఉంది. మొత్తానికి కోనేరు కోనప్ప దారెటు ఉంటుంది, ఎవరితో ఏ పార్టీలో జాయిన్ అవుతాడా, ఏదైనా పార్టీలో జాయిన్ అవుతాడా, లేక తనే స్వయంగా ఇండిపెండెంట్ గానే ఉంటూ ఆ ప్రజలతో ఉంటాడా వేచి చూడాలి. సచిన్. రైట్ రవి, మొత్తంగా అయితే మాత్రం సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు ముదిరాయా అంటే ఉన్న మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తీరు మీద మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీ అంటూ మండిపడుతున్నారు. ఆయన 75 కోట్ల రూపాయలతో మంజూరు చేయించిన ఫ్లైఓవర్ ను క్యాన్సిల్ చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో కొత్త బిచ్చగాళ్లు తిరుగుతున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.